హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహద్యశ్రీ. హాలిడేస్ కదండి, మా మహద్య గోదావరికి తీసుకువెళ్ళమ్మా అని చికా చేస్తుంది. సరదాగా మా ఇంటి ముందు ఆంటీ అక్క వచ్చింది హాలిడేస్కి. అక్క వాళ్ళ పాప మేమందరం కలిసి వెళ్ళాము. ఇదైతే భద్రాచలం ఏరియా అండి. హాయ్, అదిగోండి అమ్ముకుట వెనకాల ఉంది అక్క వాళ్ళ పాప, మా ఇంటి ముందు అమ్మాయి. వెళ్ళాము సరదాగా గోదావరికి. ఇదైతే మా ఏరియా, చూసేయండి ఎలా ఉంటుందో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మా దగ్గర అయితే లేదు, కానీ ఉందని అట్లా బోర్డు పెట్టారు. పాల్వంచలో అదే ఫేమస్ అండి, ఇక్కడ ఉందని అనుకోకండి. ఆటోలో జర్నీ సరదాగా. బ్రిడ్జ్ సైడ్ నియర్ బై గోదావరి రైడ్ ఇది. వచ్చేస్తున్నాము దగ్గరికి. అంబేద్కర్ సెంటర్ అంటారు కదా, ఇది భద్రాచలం. మా భోజ్గాడు చూడండి ఎలా చూస్తున్నాడు. వాళ్ళ అక్క వాళ్ళ వెనకాల కూర్చున్నారు కదా, వీడిని ఇక్కడ మధ్యలో నించున్నాడు. వచ్చేసాము. ఇదంతా పార్క్ సైడ్ అండి. పార్క్ చాలా బాగుంటుంది. పార్క్ వీడియో కూడా ఒక రోజు పెడతాను. పార్క్ తీసుకెళ్ళమని కూడా గోల. రిటర్న్ అయ్యేటప్పుడు వెళ్తాము, ఆ వీడియో కూడా పెడతాను. చూడండి, అక్కడక్కడ మీరు గమనిస్తే చిన్న చిన్న విగ్రహాలు కనబడతాయి. వాటికి ఒక పురాణ కథ ఉంటుంది. ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క పురాణం ఉంటుంది. వీడియో అయితే చాలా ఫాస్ట్గా స్కిప్ అయిపోతుంది, ఏమనుకోకండి. మరీ చిన్నగా పెడితే లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకనే. నడవలేకపోయాము, మెట్లు అయితే చాలా ఉన్నాయి. ఫుల్గా వచ్చేసాము. చూడండి, వాటర్ చాలా కొంచెంగా ఉన్నాయి, సమ్మర్ కదా. మా అమ్మ కూడా అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. చూడండి, వాటర్ బాటిల్ పట్టుకొని నడిచేస్తుంది. నేను చిన్నగా వీడియోస్ తీసుకొని వస్తున్నాను. మా భోజగాడు ఒకళ్ళు పిల్లగాళ్ళని మనిషికి ఒకళ్ళు ఎత్తుకుంటున్నారు. నేనైతే వీడియో షూట్ చేసుకుంటున్నాను మంచిగా. చూడండి, మట్టి దగ్గరికి వచ్చేసాము. వాటర్ చాలా తక్కువగా ఉన్నాయండి. గోదావరి అండి, మునుగుతున్నారు చూడండి, స్నానం చేస్తున్నారు. క్లైమేట్ ఆ రోజు చాలా బాగుంది. ఈవినింగ్ 4కి అలా వెళ్ళామండి. చూడండి, జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. సమ్మర్ కదా, మొత్తం ఇంట్లో ఎండలో వేడికి తట్టుకోలేక బయటికి స్నానం చేయడానికి వస్తున్నారు. ఈవినింగ్ టైం అప్పుడు జలకలాడుతున్నారు మంచిగా మా వాళ్ళందరూ. నేనైతే వీడియో చేస్తున్నాను. అయిపోయింది స్నానం, రిటర్న్ అయ్యాము. మా అమ్మ కూడా చూడండి ఎలా ఎక్కుతుందో. ఈసారి స్టెప్స్కి వెళ్ళి కాకుండా వేరే సైడ్ చూసుకున్నాము దారి. నడవలేక నడుస్తున్నాము. ఇది కూడా చాలా అప్పుగా ఉంది కాబట్టి నడవలేకపోయాము. వెనకాల వాళ్ళైతే ఆగిపోయి నడుస్తున్నారు. నేనైతే మా భోజగారిని ఎత్తుకొని వీడియో కూడా తీస్తున్నాను చిన్నగా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.